వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇటీవల 2 రోజుల క్రితం ఒక తెలుగుదేశం పార్టీ కర్త వీడియో విడుదల చేయడం జరిగింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయినా ఏమాత్రం అధైర్యపడకుండా పార్టీని గెలిపించడానికి అహర్నిశలు కృషి చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదు, వారిని పట్టించుకోవడం లేదని ఆ వీడియోలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అజయ్ సజ్జా చెప్పడం జరిగింది. అయితే ఆయన ఆ వీడియో విడుదల చేసిన తర్వాత చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చర్చ అయితే సాగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కార్యకర్తలందరికీ న్యాయం చేయడం నాయకులకు సాధ్యమవుతుందా అనేది ఒక్కసారి మనము ఆలోచిద్దాం. ఈ వీడియోలో కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి విజయం సాధించాయి. అయితే ఈ 3 పార్టీలలో తెలుగుదేశం పార్టీ పెద్దది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున 135 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అలాగే జనసేన పార్టీ తరఫున 21 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 21 మంది గెలవడం జరిగింది. బీజేపీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మొత్తం 164 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఎవరూ ఊహించని విధంగా. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని ఎక్కువ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు 21 చోట్ల ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు 8 చోట్ల ఉన్నారు. అయితే జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ 3 పార్టీల కార్యకర్తలకు న్యాయం జరగాలి. 2024 ఎన్నికల్లో ఈ 3 పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి పార్టీలను గెలిపించుకోవాలని ఉద్దేశంతో ఎంతో కష్టపడి పనిచేశారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 3 పార్టీల కార్యకర్తలకు న్యాయం జరగాలి. అయితే అది కుదురుతుందా? అది సాధ్యమేనా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్దది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 135 స్థానాలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేల పరిధిలో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. బీజేపీ, జనసేన ఈ పార్టీల కార్యకర్తలకు న్యాయం జరగాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఆ పార్టీ కార్యకర్తలకు, నాయకులకే మంచి జరుగుతుంది. ఇక 21 స్థానాలలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఈ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో, వీరు ఏ నియోజకవర్గాల్లో ఉన్నారో అక్కడ జనసేన పార్టీ కార్యకర్తలకు కొంతవరకు ఎక్కువ మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల్లో ఉన్నారు కాబట్టి. అయితే బీజేపీకి రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 8 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తల కంటే బీజేపీ కార్యకర్తలకు కొంచెం ఎక్కువ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పెద్దది, దాని తర్వాత జనసేన పార్టీ, దాని తర్వాత బీజేపీ ఈ 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆవా ఎక్కువగా కొనసాగుతుంది. జనసేన, బీజేపీ పార్టీ నాయకుల ఆవా కొనసాగాలంటే అది సాధ్యం కానిది. తెలుగుదేశం పార్టీ వల్లనే జనసేన, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలు గెలిచారని తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకుంటున్నారు. అలాగే జనసేన పార్టీ వలన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని ఈ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అనుకుంటున్నారు. ఇలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ముందుకు పోతున్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం బీసీలు, కాపులకు సంబంధించిన సబ్సిడీ రుణాలను విడుదల చేయడం జరిగింది. అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే
ఈ సబ్సిడీ రుణాలలో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆవానే కొనసాగుతుంది. జనసేన బీజేపీ పార్టీ నాయకులను పట్టించుకోవడం లేదు. వారే వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆ పార్టీ సానుభూతి పరులకు మాత్రమే సబ్సిడీ రుణాలు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ జనసేన పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. అలాంటప్పుడు మూడు పార్టీల కార్యకర్తలకు న్యాయం జరగాలంటే సాధ్యమవుతుందా? ఈ మూడు పార్టీలతో పోల్చుకుంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకే మంచి జరుగుతుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ స్థాయిలో అయితే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ విలువిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. కానీ మండల స్థాయికి వచ్చేతలకే జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దగా పట్టించుకోవడం లేదు అనే చర్చ అయితే సాగుతుంది. ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రేపో మాపో నాగబాబు గారు కూడా మంత్రి అవుతారు. వారికి మాత్రం అక్కడ మంచి విలువ ఉంది. వారు చెప్పిన విధంగా ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతుంది. అయితే నియోజకవర్గాలు మండల స్థాయిలో చూసుకున్నప్పుడు ఆ పార్టీల కార్యకర్తలకు సరైన న్యాయం జరగడం లేదు అనేది వాస్తవం. ఇది చాలా మంది జనసేన పార్టీ నాయకులు చెబుతున్న మాట. కాబట్టి అన్ని పార్టీల కార్యకర్తలకు న్యాయం జరగాలంటే అంత ఈజీ కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం కార్యకర్తలు చాలా కష్టపడ్డారు, కేసులు పెట్టించుకున్నారు, అలాగే దెబ్బలు తిన్నారు, అలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలని ఆ కార్యకర్త ఆ వీడియో విడుదల చేయడం జరిగింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాలలో విస్తృతంగా వైరల్ అవుతుంది. మరి ఈ వీడియో తెలుగుదేశం పార్టీ అధినేతల దృష్టికి వెళితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా నాయకులు ఏమన్నా అడుగులు ముందుకు వేస్తారేమో చూడాలి.